మొత్తం రాజ్యం మంచుగా మారిపోతుంది. తన ప్రజలను కాపాడాలనే సంకల్పంతో నందిత ఐస్వుడ్ అటవీలో లోతుగా దాచిన మాయా అగ్నికణాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంది. తండ్రి ఆమె తుఫానులోకి వెళ్లకుండా నిషేధించినప్పటికీ ఆమె ఒంటరిగా లేదని తెలుసు. లూకా ఆమెతోనే ఉన్నాడు. ఉగ్రరూపం దాల్చిన మంచు తుఫాను మధ్య లూకా దారిచూపుతూ మందపాటి మంచు కింద దాగిన మార్గాన్ని గుర్తించాడు. వారు మంచుతో కప్పబడిన కొండలను ఎక్కారు, గడ్డకట్టిన నదులను దాటారు, బలమైన గాలులను తట్టుకున్నారు. నందిత వణుకుతూ ముందుకు సాగింది. కానీ లూకా మార్గనిర్దేశం చేస్తాడని విశ్వాసం కలిగి ఉంది. నందిత ఆశ కోల్పోతున్నప్పుడు లూకా ఒక్కసారిగా ఆగిపోయాడు. తన చెవులను ఎత్తాడు. అతను ఏదో కనిపెట్టాడు. ఒక పురాతన వృక్షం పొదుగులో వేడిని వెదజల్లుతూ మెరిసిపోతున్న నీలం రంగు అగ్నికణం. నందిత అగ్నికణాన్ని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అడుగుల క్రింద